ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా తెలంగాణ ఫుడ్ కోర్ట్ ను ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రారంభించారు. ఇక చైర్మన్ తో పాటు ఏలూరు నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ రియాజు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావడంతో ఈ రోజు ప్రారంభించారని తెలిపారు. ఇక రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహార తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నగర ప్రజల వద్ద ఫుడ్ కోర్ట్ ను సందర్శించి ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్లో సమీపంలో ఆవరణలో ఉన్న రాజారావు గారు మరియు మౌలాలి గారి భాగస్వామ్యంలో ఈరోజు మన ఏలూరు నగరమైన గ్రామం గారి మోజాల ప్రభావ్ గారి ఓపెనింగ్తో, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీ పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాసా ఫుడ్ కోర్ట్ అన్నది ఓపెనింగ్ చేయబడింది. మరి ఈ టెరాసా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో, ఒక డిఫరెంట్ స్టైల్తో